సునాదస్వరము ఆగస్టు 10. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. మన దేవుడు అంత్యదినములయందు అందరి మీద తన ఆత్మను కుమ్మరించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిపైన, మనుషులందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడు. మరి పెంతెకోస్తు పండగ దినమందు అందరూ ఒక చోట కూడినప్పుడు మరి పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. అప్పుడు పేతురు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలోని వాగ్దానం జ్ఞాపకం చేశాడు. నేను సర్వజనులపైన నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. మరి దేవుడు ఎప్పుడైతే తన ఆత్మ చేత నింపుతాడో అప్పుడు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మరి యవనస్తులు దర్శనములు చూస్తారని చెప్పాడు. మరి వృద్ధులు కలలు కందురని చెప్పాడు. మరి దాసుల మీద, దాసురాళ్ళ మీద అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మరి అదేవిధంగా మరి వారందరూ కూడా కూడుకున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి దేవునికి ఎటువంటి భేదం లేదు. మనుషులందరినీ కూడా తన ఆత్మ చేత నింపుతాడు. కుమారులు కుమార్తెలు, యవనస్తులు, వృద్ధులు, దాసులు అందరిపైన తన ఆత్మను కుమ్మరించే దేవుడు. మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చదివినప్పుడు కొర్నేలి గృహమునకు పేతురు వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధ విన్న వారిపైన ఆత్మ కుమ్మరింపబడింది. వారందరూ కూడా ఆత్మను పొందుకున్నారు. మరి దేవుడికి ఎటువంటి పక్షపాతం లేదు. ఎవరైతే ఆశతో ఆసక్తితో ఉంటారో వారందరినీ కూడా తన ఆత్మ చేత నింపుతాడు. మరి అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్పునకు 4 కుమార్తెలు ఉన్నారు. వారందరూ ప్రవచించేవారు. మరి దేవుడికి ఎటువంటి భేదం లేదు. కుమారులపైన, కుమార్తెలపైన, అందరిపైన ఆత్మను కుమ్మరిస్తాడు. అందరూ కూడా ప్రవచించులాగున దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు అందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. మరి ఆయన ఆత్మను పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని, ఆయన కొరకు సాక్ష్యంగా జీవించలాగున ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, వృద్ధుల కొరకు, దాసుల కొరకు, అందరి కొరకు ప్రార్థించి మరి అందరూ కూడా ఆత్మను పొందుకొని ఆయన కొరకు గొప్ప సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరు అంత్యదినములందు అందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవ, ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. అందరూ కూడా ప్రవచించి తండ్రి దర్శనాలు చూస్తూ మీ కొరకు గొప్ప సాక్ష్యంగా జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.